కొట్టండి. ఈ షిప్పింగ్ బిజినెస్ లో లాస్ రాదా? సునామీ వచ్చినప్పుడు మీ షిప్లే ములగలేదా? ఓకే, అక్కడ మా వాళ్ళకి 800 crores అందాయంట. అందుతుంది, పంపేశాం కదా. సార్ వీళ్ళు 800 crores-ని ఎన్సీఎల్టీకి వైర్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆ ఎయిర్లైన్స్ ఓనర్షిప్ని నేను వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మళ్ళీ వీళ్ళు ఆ ఓనర్షిప్ని మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది ఎక్కడున్నారు? నా కరెంట్ లొకేషన్ పంపించాను, నీ లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఈ ప్రాసెస్ అంతా అది చూసుకుంటారు. నీకు ఓకే కదా? బట్టలు ఇప్పాక ఓకేనా అంటే? పార్టీ లేదా అయ్యా? పార్టీ ఉంది పుష్ప. పార్టీ 1లో 2 lakhs కమిషన్ తీసుకుని మిగతాది ఇన్వెస్ట్ చేస్తాను. మనకు కాబట్టి 5%, రిటర్న్స్ వచ్చాక ఇంకో 5% తీసుకుంటాను. మనకనే 10% తీసుకు. ఈ గేమ్ ఎఫ్ఎండోలో ఆడబోతున్నా. సో మొత్తం రావచ్చు, అలాగే పోవచ్చు. మాకు ఓకే బాబా. छोटू, हाँ सर, इसका बाकी कितना है? 70 lakhs बाबा. Send money to my account ma. అది తాగది. వద్దన్నాడుగా, వదిలే. నేనే తాగుతా. జాగ్రత్త. అది ఈ 800 కోట్ల 5 కోట్ల పోగొట్టేకు. నీ 800 కోట్లకి ఏం కాదని ఆల్రెడీ నీకు చెప్పా. ఒకవేళ ఏదైనా అవుతే ఆ 800 కోట్ల ఆది నీకు ఇస్తాడు. అంత పీకేసేవాడైతే ఆ కొట్టేసినోడే కనిపెట్టేవాడు కదా. కనిపెట్టేశాం. 3 days-లో 5 crores వచ్చేస్తాయి. అవునా? నిజమ్మా? ఎవరది? హ్యాకరా? బ్యాంక్ ఎంప్లాయ్. నువ్వు పెచ్చ పొలకావని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. నెల జీతం తీసుకునేవాడిని పట్టుకుని 5 కోట్లు అడిగితే ఆడేమిస్తాడు నా? అనుకున్న టైంకి ఎయిర్లైన్స్ మీ 5 crores మీకు వస్తాయి. వెళ్దాం. కొట్టేసిన కనిపెట్టినప్పుడు ఆడి పేక మీద కత్తి పెట్టి వసూలు చేయాలి. అమెజాన్ లో ఆర్డర్ చేసినట్టు ఈ 3 days-లో డెలివరీ తీసుకోవడం ఏంటి? సార్ వస్తాయంటున్నారు కదా, వదిలేయండి. నేను కూడా బిజినెస్ మ్యాన్ దగ్గర 40 కోట్లు పోగొట్టుకున్నాను, కానీ 2 రోజుల్లో వెనక్కి రాబట్టుకున్నాను. ఉన్నవాడి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం పెద్ద విషయం కాదు, లేనివాడి దగ్గర నుండి తీసుకోవడం తెలియాలి. నేను తీసుకుంటాను. 5 కోట్లు వద్దు, అందులో 10% వద్దు, జస్ట్ 5%. ఎంతరా? 25 lakhs. జస్ట్ 25 lakhs. నెక్స్ట్ 1 hourలో తెచ్చి చూపించు. నీకు స్కిల్ ఉందని ఒప్పుకుంటాను. అలా నువ్వు తెచ్చిచ్చావంటే ఆ 5 కోట్లు, దాంతో పాటు నువ్వు వదులుకున్న 200 కోట్ల కమిషన్ మొత్తం నీదే. నీ కాళ్ళు నేను విస్కీతో కడిగి మా బాస్ దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ నీ వల్ల కుదరకపోతే ఈ డీల్ వదిలి వెళ్ళిపోతావా? ఓకే సార్. వైఫై ఐడి, పాస్వర్డ్ ఎవరు ట్రేస్ చేయలేరు. పాస్పోర్ట్ ఏంటి బాబా? ఇదే పాస్వర్డ్. 10 stars. వావ్, ఎవడు గెస్ చేయలేడు. ఇది అకౌంట్ నంబర్. జల్దీ కర్. లిఫ్ట్ చేయబడ్డి, లేకపోతే మనల్ని లిఫ్ట్ చేస్తారు. హలో, బాబాకి డబ్బులు ఇచ్చేసావా? నీ దగ్గర ఉన్న 41 lakhs బాబాకి ఇచ్చేసావా లేదా? ఇంకా లేదు. ఇమ్మీడియట్ గా నేను పంపించిన అకౌంట్ నెంబర్కి నీ దగ్గర ఉన్న అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయి. ఇంకా నువ్వు ఆ 5 crores ఇవ్వక్కర్లేదు. బడి, మనం 41 lakhs ఆదికి ఇచ్చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే అంట. ఏసయ్యా, అంత బాబా కృప. పంపించే దరిద్రం వదిలిపోద్ది. నాకు ఇస్తానని ఇప్పుడు ఎవరికి ఇస్తానంటున్నావు? బాబా, నేను ఇప్పుడు 41 lakhs ఆదికి ఇచ్చేస్తే నేను ఇంకా 5 crores కట్టక్కర్లేదంట. నేను ఈ మనసులో పెట్టుకోను. చాలా హ్యాపీ న్యూస్ మా.
నోటు పాస్వర్డ్ చేంజ్ చేయి. బడి ఆది అకౌంట్ నెంబర్ చెప్పు. 300-910 పాన్ కార్డ్ దిజిగడ చేస్తున్నాడేంటి? ఖర్చి 7910 ఏమైంది? మళ్ళీ చేస్తున్నాడు. స్పీకర్ నుంచి చెప్పండి పాన్ కార్డ్ తేజీ. స్వాతిని మిలిటరీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తొందరనే మళ్ళీ ఏమైనా చేసింది? ఫ్రాడ్ పిల్లలు. మిలిటరీ స్వాతిని ఇన్వెస్టిగేట్ చేయడం బట్టి డిసీజ్డ్ అకౌంట్స్ యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ వచ్చిందని స్వాతి యూజర్ ఐడి పాస్వర్డ్ వాడాను. బుద్ధుందా నీకు? తన ఐడి ఎవరు యూజ్ చేయమన్నారు? నిన్నే కదా తను జాయిన్ అయింది. ఈ లోపల నేను ఇన్వెస్టిగేషన్ లో సెల్ఫిష్ రా నువ్వు. ఎవరికైనా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారా? సార్ అదే సర్లే న్యూ జాయిన్ కదా, వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. నువ్వేం టెన్షన్ పడుకో. మీకు అసైన్ చేయని సెన్సిటివ్ అకౌంట్ సెక్షన్స్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. డోంట్ రిపీట్ దిస్. షూర్. ఐమ్ సారీ సార్. లేదు బడి, మిలిటరీ గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా డౌట్ పడతాడు. స్వాతి వెయిట్. డిసీజ్డ్ అకౌంట్స్లో బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఆ డిసీజ్డ్ అకౌంట్స్ ఫోటోస్ తీసావు కదా, ఆ అకౌంట్ నెంబర్ అందులో అమౌంట్ ఎంత ఉందో నాకు ఫాస్ట్గా చెప్పు. 300-165-49241 90,000. Sir, branch manager wants to see you right now. Important anta. I'm in middle of something. It'll take some time. Sir, she wants to see you right now, sir. It's urgent. So that's why she sent me. 45869 75,000. నెక్స్ట్ పనిలో ఉన్నానని చెప్పానా? అంత అర్జెంట్ అయితే ఆవిడ్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వెళ్ళండి. కొంచెం స్లోగా చెప్తారా? అర్థం లేదు. 30,000. 20-637-841-523 10,2050-8896-331. నువ్వు ముందు బయటికి వెళ్ళు. 30-200-568 24,000. కరెక్ట్. ఇంత స్లోగా బోల్కి అర్థం అవుతుంది సార్. సార్ నేను తెలుగు Stop నేర్చుకుంటాను. irritating me, Pankaj. Just leave. 784-1523. ఫాస్ట్ చెప్పు బడి. ప్లీజ్ యూ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ సార్. నేను తెలుగు ఫాస్ట్ చెప్పరా. వాడి పామ. Next 40,000, 45,000, 35,000, 37,500. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా యాక్సెస్ లేని అకౌంట్స్లోకి వెళ్తే యుల్ బి స్టాంప్డ్ యాజ్ అ ఫ్రాడ్. ఐఎమ్ గోయింగ్ టు క్యాన్సిల్ యువర్ సిస్టమ్ యాక్సెస్ టిల్ యూ కంప్లీట్ యువర్ ట్రైనింగ్. అవుట్. ఐమ్ సారీ. అవుట్. అర్జున్కి వెళ్ళి స్వాతిని కలవాలి. పద వెళ్దాం. బడ్డీ మరి అదికేం చెప్తావు? సార్ 1 lakh వచ్చింది. రే ఆడు ఈఎంఐ కట్టాడు రా. నాకు ముందే తెలుసయ్యా వాడు ఈఎంఐ క్యాండిడేట్ అని. రే బొక్క, నోరు ఉందని అన్నీ మాట్లాడేకూడదురా. స్కిల్ ఉందని, నా ఉందని నాకే ఛాలెంజ్ చేసావు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఏమీ సార్ ఆది వాళ్ళ కొడుకు. ఓ ఒరే జూనియర్ అది, మీ నాన్న నా దగ్గర ఓడిపోయాడు రా. అన్ని గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పు.
అకౌంట్స్ని ఎందుకు యాక్సెస్ చేసావు? అంటే ఆ పెన్ని డబ్బులు కూడా నువ్వే కొట్టేశావా? స్వాతి, ఐ హావ్ ఎ రీజన్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. Enough! How dare you? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అందరినీ యూజ్ చేసుకున్నట్టే నన్ను కూడా యూజ్ చేసుకున్నావు కదా. స్వాతి, నువ్వు How could you?